కాకినాడలో శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్య యాగం నిర్వహిస్తున్నట్లు రామాయణ సుధానిధి ప్రవచన చక్రవర్తి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, వేద పండితులు బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ఇక లోక కళ్యాణం, విశ్వశాంతి, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండేందుకు శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతన పూర్వక మహాశౌర్య యాగం నిర్వహిస్తున్నట్లు రామాయణ సుధానిధి ప్రవచన చక్రవర్తి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, వేద పండితులు బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. కాకినాడ నరసన్న నగర్ శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్య యాగం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభాకృత నామ సంవత్సరం మాఘశుద్ధ నవమి ఫిబ్రవరి 18 నుంచి మార్చి 3 వరకు శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్య యాగం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతన మహాశౌర్య యాగం ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు ప్రముఖ వేద స్మార్త పండితులైన బులుసు అరుణ్ కుమార్ శర్మ గారి నిర్వహణలో ఆధ్యక్షంలో ఈ ప్రదేశంలో జరుగుతుంది. మామూలుగా మనందరం కూడా నవగ్రహాల చేతనే శుభాన్ని కానీ అశుభాన్ని కానీ పొందుతూ ఉంటాం. అలాగే మనం ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాన్ని, గుణాన్ని అంటే మంచిని, చెడుని కూడా పొందుతూ ఉంటాం. ఈ అన్నిటికీ ఆధారభూతులైనటువంటి వారు ఆకాశంలో ఉండే సూర్యుడు. అంచేత ఆ సూర్యుడిని గురించినటువంటి అమోఘమైన సౌరయాగం ఇక్కడ జరగబోతోంది. పంచాయతనాలు 5 ఉంటాయి. ఆదిత్యం, అమృతం, విష్ణువు, గణనాథం, మహేశ్వరం. లోకంలో ఎక్కువ శైవ పంచాయతనం అంటే శివ పంచాయతనాన్ని చూస్తారు, అలాగే విష్ణు పంచాయతనాన్ని చూస్తారు, గణేశ పంచాయతనాన్ని చూస్తారు, అలాగే అంబికా పంచాయతనాన్ని చూస్తారు. కానీ సౌర పంచాయతనం ఉండడం ఏదైతే ఉందో అది విరళంగా, అరుదుగా కనిపిస్తుంది. మనం మామూలుగా అన్నీ చూస్తాం. ఇప్పటి వరకు చూడనిది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇటువంటి వారి కారణంగా చూడబడేది ఏదంటే సౌరయాగం. అంచేత ఏ సూర్యునిలో సర్వదేవతలు దాగుంటారో, సర్వదేవతలకి నివాస స్థానంగా సూర్యుడు ఉంటాడో అటువంటి సూర్యుడిని ప్రధానంగా ఉద్దేశించి మధ్యలో ఉంచుకుని చుట్టూరా అంగదేవతల్ని పెట్టుకుని మహాసౌరయాగాన్ని చేస్తున్నారు వారు. దీంట్లో పాల్గొన్నట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కాబట్టి ఆరోగ్యం లభిస్తుంది. ధియో యో నః ప్రచోదయాత్, ఆ కారణంగా బుద్ధి పెరుగుతుంది. ఈ రెండూ సంపూర్ణంగా రావాలి అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి అమోఘమైనటువంటి మాఘమాసంలో ఇది జరుగుతుంది. మరింత విశేషం కలుగుతుంది. పాపాలు పోతాయి అనేది బాగా లోకంలో ప్రచారం ఉంది. పాపాలు పోవడం కాదు, శారీరకమైన ఆరోగ్యం, మానసికమైన బుద్ధి బలం, అంటే మానసికంగా ఉండే బలం, బుద్ధి బలం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమంలో ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆరోగ్యమస్తు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామికి ప్రీతిగా మాఘమాసంలో ఫిబ్రవరి 18వ తారీఖు నుండి మార్చి 3వ తారీఖు వరకు నరసన్న నగర్ శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి ఆలయంలో నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతన మహాసౌరయాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కావున కాకినాడ వాస్తవ్యులే కాకుండా ఇతర ఉభయ గోదావరి జిల్లాల వారు, భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాసౌరయాగంలో పాల్గొని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఇందులో కార్యక్రమంలో ప్రతినిత్యము సూర్య నమస్కారములు, రుద్రాభిషేకములు, నవగ్రహ నక్షత్ర జపములు, ప్రతినిత్యం ప్రదోషకాల వేళలో వివిధ దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. 3వ తారీఖు మహాపూర్ణాహుతి, 11వ తారీఖు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. కావున
పురప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని సూర్యనారాయణమూర్తి యొక్క తీర్థాన్ని స్వీకరించినట్లయితే అనారోగ్య బాధల నుండి బయటపడి ఆరోగ్యాన్ని పంపించుకోగలరు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసినట్లయితే ఈ సూర్యనారాయణమూర్తి యొక్క పూజలలో పాల్గొని ఆ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఇందులో ప్రముఖులు ఇక్కడ 40 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి రాజారపు వెంకటలక్ష్మి కృష్ణకుమార్ గారు, రాజారపు మహేష్ గారు, వెంకటలక్ష్మి గారు దంపతులు, సుంగర పావని విద్యాసాగర్ గారు, ఇతరితర వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు, అలాగే కురసాల కన్నబాబు గారు, వీరందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. కాకినాడ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించగలరు. స్వస్తి.